ఇంట్రడ్యూస్ చేసిన ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ అనేది అందరూ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. అలాగే ఎస్ఐఆర్ ఫామ్స్ అనేవి బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి వాళ్ళ రెస్పెక్టెడ్ ఫామ్స్ అనేవి వాళ్ళకి ఇచ్చారు. అవి ఇచ్చిన ఫామ్స్ అనేవి చాలామంది తిరిగి ఇవ్వట్లేదు, డేట్స్ అయ్యేదాకా ఉంచుకుంటున్నారు. అవి లాస్ట్ డేట్ అయ్యాక సబ్మిట్ చేద్దాంలే అని అనుకుంటున్నారు, కానీ అట్లా కాదు. అవి మీరు ఎంత త్వరగా అవి సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆ ఫామ్స్ అనేవి డిజిటలైజ్ చేసుకుని అది వాళ్ళు మీ ఫామ్ అనేది సబ్మిట్ అయింది అన్న ప్రూఫ్ ఉంటుంది. అలాగే ఈ 22 డివిజన్లో ఉన్న 6 బూతుల్లో ఎవరైతే ఫామ్స్ అనేవి త్వరగా సబ్మిట్ చేస్తారో కొంచెం వాళ్ళకి ఇట్లా ప్రోత్సాహం ఉంటుందని చెప్పి బహుమతులు ఇవ్వడం అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఫస్ట్ బహుమతి కింద కుక్కర్, సెకండ్ బహుమతి కింద ప్రెషర్ మిక్సీ అండ్ థర్డ్ కింద కెటల్ అండ్ స్టాండ్ ఫైల్స్ అనేవి. మీరు ఎంత త్వరగా ఫామ్స్ అనేవి సబ్మిట్ చేస్తే ప్రతి బూత్లో లక్కీ డ్రా తీసి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇద్దామని చెప్పి ప్లాన్ చేశాం. కాబట్టి మీ ఫామ్స్ అనేవి త్వరగా ఫిల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మాకు రెస్పెక్టెడ్ బూత్స్కి వచ్చి అక్కడ ఎవరో ఒకరు ఉంటున్నారు, ఇంకా సిస్టమ్స్ కూడా పెట్టి ఉంచాం. మీ డీటెయిల్స్ అనేవి మాకు చెప్తే మేము అవి త్వరగా వెతికిచ్చి మీరు ఆ ఫామ్స్ ఫిల్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాం. కాబట్టి త్వరగా వచ్చి హెల్ప్ చేసి ఫిల్ చేసి సబ్మిట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎస్ఐఆర్ ఫామ్స్ అనేవి సబ్మిట్ చేశాక మేము గిఫ్ట్స్ ఇస్తామని చెప్పి ఒక చిన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అదేంటి అంటే ఇక్కడ మొత్తం ఈ 22 డివిజన్లో 6 బూత్స్ ఉన్నాయి. దగ్గర 5,000 ఓటర్ల దాకా ఉన్నారు. ప్రతి బూత్లో లక్కీ డ్రా తీస్తాము, 6 బూత్లు లెక్క. ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది ఆ లక్కీ డ్రా తీసినప్పుడు మ్యాక్సిమం కుదిరితే కలెక్టర్ గారితో చేయిద్దాం అనుకుంటున్నాం. ఎవరికి గిఫ్ట్స్ అనేవి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేస్తాం. కాబట్టి మీరు ఆ గిఫ్ట్ పొందే ఛాన్స్ దొరకచ్చు. కాబట్టి సబ్మిట్ చేసి మీ ఓటు హక్కుని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మేము మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 14వసారి ఎస్ఐ ఫామ్ ఫిలప్ చేయడం. ఎందుకంటే ఇది నింపడం, ఎందుకంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయడము, కొత్త వాళ్ళ ఓట్లు చేర్చడము, తర్వాత 18 సంవత్సరాలు నిండిన కొత్త వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళని మళ్ళీ ఓటు హక్కుగా గుర్తించడం, మళ్ళీ ఓటు డబల్ ఉన్న ఓట్లన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. అట్లా ఏరివేత జరిగి అన్ని ఎవరైతే ఫిలప్ కావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళ ఓట్లే ఉంటాయి. ఇక్కడ ఎస్ఐఆర్ ఫామ్ ఫిలప్ చేసినప్పుడు కొందరు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడే వాళ్ళకు మేమంటే మా పార్టీ తరఫునే కాకుండా ఇక్కడ ఇప్పుడు మన బీజేపీ కాంగ్రెస్ అదేదనే అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం డివిజన్లలో. ఈ డివిజన్లలో మాకు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న నరేష్ అన్న గారు కానీ, ఇక్కడ ఉన్న మన కార్పొరేటర్లు కానీ, మరి నాకు కూడా ఈ 2 డివిజన్లకు సూపర్వైజర్గా వేశారు పార్టీ తరఫున. మేము డైలీ కూడా మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మేము బిఎల్ఓతో కలిసి మరి వచ్చిన మెంబర్స్ అందరికీ కూడా మేము సహకరించడం జరుగుతుంది. కానీ ఏంటంటే ఇక్కడ తీసుకుపోయిన ఫామ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు తీసుకుపోయి తిరిగి ఇవ్వడం కొంచెం లేట్ చేస్తూ ఉన్నారు. అలా లేట్ చేయకండి. ఎందుకంటే రేపు ఇస్తామంటే ఒక్కరు కాదు, 5,000 ఓట్లు ఇక్కడ మన ఈ డివిజన్లో 22 డివిజన్లో 5,000 చిల్లర ఓట్లు. నేను రేపు అని అనడంలో వాళ్ళు వెనుకబడిపోతారు, మళ్ళీ వాళ్ళు ఓట్లు కోల్పోయే వాళ్ళు అవుతారు. అందుకని గమనించి వాళ్ళు ఫిలప్ చేయడం ఒక 5 మినిట్స్ టైం, ఆ 5 మినిట్స్ టైంలో మీరు తొందరగా ఫిలప్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే మీరు వాళ్ళకు కూడా సహకరించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే తొందరగా అయిపోతే వాళ్ళకు కూడా కొద్దిగా రెస్ట్ దొరుకుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కుని మరి మన ఎందుకులే మనకు అనకుండా మనకు ఓటు హక్కు అంటే మన పౌరసత్వం, ఓటు హక్కు కంపల్సరీ మనం వేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనం అనుకొని ప్రతి ఒక్కరు ఫామ్ కూడా ఫిలప్ చేసి మనం తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వవలసిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా వైష్ణవి గారు కూడా మరి ఇక్కడ ఉన్న కార్పొరేటర్ మరి దాన్ని కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. తను చెప్పిన ఇప్పుడు స్కీమ్స్ అని, ఆ స్కీమ్స్ ద్వారా కూడా మరి కొంచెం తొందరగానే అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాము. రావాలి కూడా స్కీమ్స్ అనే కాదు, ఇప్పుడు స్కీమ్స్ అంతా పెట్టారు కరెక్టే, కాకపోతే దాని ద్వారానన్నా ఇంకా ఏమన్నా ఒక ఉద్దేశంతో ఊపుతో పెట్టిన వాళ్ళు బాగుంది. కానీ ఎవరైనా సరే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ మన సద్వినియోగం చేసుకోవాలి. ఫామ్స్ అనేటివి కూడా ప్రతి ఒక్కరు తీసుకొచ్చి తొందరగా తీసుకొచ్చి ఇవ్వాల్సిందిగా ఈ డివిజన్ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. నుంచి 45 నుంచి 55 మనకు
50% వచ్చినాయి. ఇక్కడ నిన్నటి వరకు 50% అయితే వచ్చినాయి మాకు ఫామ్స్. ఇంకా కూడా 50 రావాలి. ఆ 50లో కూడా మనకి ఏంటంటే అందులో కొంచెం 10% ఓట్లు అటు ఇటుగా అరే ఉన్నాయి. ఈ గల్లీ నుంచి ఇంకో గల్లీకి, ఇంకో గల్లీ నుంచి ఈ గల్లీకి అయితే కొందరు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు పోలు చేసినా కూడా ఇక్కడ వేరే దగ్గర వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళు కూడా మేము ఫోన్లు చేసుకుంటే ఒక్కరికి 10 సార్లు ఫోన్ చేసుకుంటే కూడా మేము రప్పిస్తున్నాము. మరి వాళ్ళ ఒక్క ఓటు కూడా మేము పోనీయము. ఏ ఏరియా అయినా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఓటు అవసరమే. వాళ్ళు ఈ ఓటు హక్కుంటేనే మనం ఇక్కడ మనం ఉన్నట్టుగా గుర్తించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం తప్పనిసరి మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఓట్లు లేవు మాకేం అవసరం అని చెప్పేసి అనుకోకుండా ఇది ఓట్ల కోసం కాదు, మనం ఇక్కడ ఉన్నాం, మన పౌరసత్వం మనకి ఇక్కడ ఉంది, ఖచ్చితంగా మనకు ఓటు హక్కు అనేది ఉండాలి. మనకి ఏదైనా కావాలి అని అనుకుంటే మనకు ఓటు హక్కుదారనే మనం కొట్లాడతాం దేనికైనా కానీ. అట్లా అని చెప్పేసి అందరూ కూడా గుర్తించి ఖచ్చితంగా ఫామ్స్ ఫిలప్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము కూడా అందరం కూడా ఇప్పుడు మేము ఇన్ఛార్జీలమనే కాదు, మేము వేసిన వాళ్ళం కాదు, ప్రతి ఒక్క కార్యకర్త కూడా మేము ఇక్కడ అందుబాటులో ఉండి మేము చేస్తున్నాము. బిఎల్ఓతో పాటు మేము ఇంకా కూడా ఈ రోజు నుంచి ఇంకొంతమందిని తీసుకొని ఏరియా వైజ్గా మరి బూత్ వైజ్గా కూడా మేము ఇక్కడ 6 బూత్లు, 22 డివిజన్లు 6 బూత్లు, మన 45 డివిజన్లో కూడా 5 బూత్లు మాకు అక్కడ కూడా మేము చేస్తున్నాము. ఇక్కడైనా కానీ అక్కడైనా కానీ ఎక్కడైనా సరే మొత్తం నిజామాబాద్ జిల్లాలో కాకుండా ప్రతి దగ్గర కూడా ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఏ ఒక్కరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పేసి కోరుకుంటాం. ఎందుకంటే రేపటి రోజు మళ్ళీ ఏ దానికైనా కానీ ఓటు కంపల్సరీ ఉండాలి. అదర్ ఎట్లానో మనకు అది కూడా అట్లానే. దీన్ని కొంచెం గుర్తించి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నారు.